వెంకయ్యనాయుడు కన్సర్న్లో మన బీజేపీ పార్టీ మన రాష్ట్రంలో ఉన్నది. వెంకయ్యనాయుడు ఉన్నంత వరకు బీజేపీ తెలంగాణ ఇయ్యదన్న. వెంకయ్యనాయుడు ఒకటే, బాబు ఒకటే, వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటుండే, బయటకు వచ్చి వేరు వేరు అంటోని వాళ్ళంతా ఒకటే. మన కిషన్ రెడ్డి నామకే వస్తుంటాడు ఇక్కడ రాష్ట్రంలో, కానీ కేంద్రంతో డీలింగ్స్ ఉన్నాయని మొత్తం వెంకయ్యనాయుడు తోటే ఉన్నాయి. కాబట్టి బీజేపీ దాని అవసరాలకు మాత్రమే తెలంగాణ వాడుకుంటుందని, బీజేపీకి అది జాతీయ పార్టీ అన్న, దానికి తరకాల ఎన్నికలు అన్ని సమస్యలు ఉంటాయి, దానికి తెలంగాణ అనేది సమస్య కాదు. కాబట్టి ఫ్యూచర్ అంతా ప్రాంతీయ పార్టీదే. మన ప్రాంతీయ పార్టీ మనం గట్టిగా చేసుకుంటే చలో అన్ని అవే బెండ్ అయితే తర్వాత. కాబట్టి మన ప్రాంతీయ పార్టీని మనం బలం చేసుకుందాం. కాబట్టి ఎట్టోడు మంచోడు చెడ్డోడు దొంగడు అన్న, మనం మనకు గట్టిగా ఉండాలి. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదన్న. అసలు ఇంతవరకు మాకు ములుగురు పిచ్చిపతి ముఖం కూడా తెలియదు. సొంతంగా హైదరాబాద్ బస్ పెట్టుకుని దిగినాం, ఇక్కడ హన్మకొండ కాలేజ్ తీసుకున్నాం, తిండి దిక్కా చెప్పి తిరుగుతాం. దొంగోడేం కాదు, మంచోడే. సార్ కేసీఆర్ మంచోడే. కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం పెడదాం. కేసీఆర్ వల్లనే తెలంగాణ సాధ్యం అవుతుంది. మన వంతు కేసీఆర్ ని బలపరచడం. ప్రతి ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనం అనుకున్నట్టు రెండో తెలంగాణ కొందరు మభ్య పెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు తెలిసిన మనం కరెక్ట్ ఏ రకంగా ఇస్తారనేది మనం అడగాలి. ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టినట్టే కదా ఆధారనే అవుతుంది తెలంగాణ సమయంలో మన కిషన్ రెడ్డి కూర్చుంటాడు, అందరూ కూర్చుంటారు. మరి జయాంధ్ర ఉద్యమం అక్కడ జయాంధ్ర అన్నప్పుడు జై తెలంగాణ అవుతుంది ఆటోమేటిక్ గా. జయాంధ్ర ఉద్యమం నువ్వు ఎందుకు చేస్తావు? సకల జన సమ్మె అప్పుడే కేసీఆర్ అమ్ముడు పోయింది, అంతా నాటకం చేస్తాడు. ఒకటి మన ఒక మాట చెప్తాను నేను. ఉద్యోగులందరూ పోతలేరు, ఉద్యోగాలకు పోతలేరు, 40 రోజులు పోలే, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ భూ ఎట్లా మరి అయినా కూడా వాళ్ళు 40 రోజుల దాకా లాక్ వచ్చాడు అంటేనే గ్రేట్. 40 రోజులు లాక్ వస్తేనే కూడా కేంద్రం మన మాట వింటలేదు. అర్థమైపోయింది, వీళ్ళందరూ పొలిటికల్ చదివిన వాళ్ళే కదా. ఒక ఉద్యోగిగా నేను చెప్తానే, ఫస్ట్ అయినాక 5 రోజుల వరకు జీతం రాకపోతే ఇంట్లో నాకు ఎట్లుంటది చెప్పు. పిల్లల్ని వాళ్ళ స్కూల్ ఫీజు పడతాడు, వాళ్ళ పైసలు ఇవ్వలేదు సార్ అని కిరాణా దుకాణం కూడా వెనకాల పడతాడు. అప్పుడు ఎట్లుంటది పరిస్థితులు ఉంటాయి. అయినా సమావేశం అంత దూరం 40 రోజులు మన గొప్పతనం 40 రోజులు ఛానల్ వాళ్ళే ఉన్నాయి, 5 పత్రికలు మెయిన్ వాళ్ళే ఉన్నాయి. వాళ్ళు ఏది అనుకుంటారు అది మనం మభ్య పెడతారన్నట్టు. వాళ్ళు అనుకుంటారు, పేపర్లలో రాస్తారు, టీవీలలో చూపిస్తారు, వాళ్ళు అనుకున్నా చూపిస్తున్నారు. మనల్ని ఉత్తగా గొర్రెల లెక్క చెప్తున్నారు. మనల్ని నిజాలు మనకు తెలవట్లేదు. అంతేందుకే శ్రీకృష్ణ కమిటీ 6వ చాప్టర్ ఏం రాసింది మనకి? 8వ చాప్టర్ 8వ చాప్టర్ లో రాసిరన్న, ప్రజలను తొక్కమని రాసిరు 8వ చాప్టర్ లో. కేంద్రం నుంచి బలగాలను దించి ఉద్యమాన్ని ఎట్లా నుంచి వేయాలో వాడు చెప్పిండు శ్రీకృష్ణ కమిటీ వచ్చి. ఈ నిజాలన్నీ మనకు మన ఛానల్ జనాలలో కూడా ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడం వలన ఇవన్నీ టీఆర్ఎస్ నుండి గెలిచింది. అప్పుడు కాంగ్రెస్ కు అమ్ముడు. నర్సంపేట నుండి శ్రీనివాసరావు గెలిచి, ఆయన దుర్గాల శ్రీనివాస్ ఆయన గెలిచిండు. ఆయన టీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ కు అమ్ముడు. అయితే ఏంది కదంటే వీళ్ళు ఒక డబ్బు గురించి ఆశించి తెలంగాణ తెలంగాణ అని ఇవి చేస్తాననేది జనానికి కూడా చాలా ఒకటే అన్న. ఇంకొకటి, మన గ్రామంలో ఒక 4000 ఓట్లు ఉన్నాయనుకో, ఒక సర్పంచ్ 4000 మందిని మెప్పియాలంటే ఒకని మంచి చేస్తే ఒకని చెడు జరుగుతుంది. ఒక పార్టీలో, ఒక ఉద్యమం పార్టీ 4 కోట్ల మంది జనాలను అందరిని ఒక రకంగా ముందు తీసుకుపోవడం అనేది జరగదన్న. ఓనికి అన్యాయం జరుగుతుంది, ఓనికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకు అల్టిమేట్ తెలంగాణ కావాలన్న. నాయకులలో స్వార్థం వదిలిపెట్టి కాస్త తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేద్దాం. ఒకనాడు జగ్గారెడ్డి గారు కావచ్చు, దుర్గా శ్రీనివాసరావు కావచ్చు, ఇక్కడ శారదా కావచ్చు, కోట్లకు అమ్ముడు పోయిండు. కానీ ఇలా